హలో మిత్రులారా, మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా టోనీ మామయ్య? అంతేనా ఫ్రెండ్లీ మామయ్య? టోనీ మామయ్య ఎక్కడెందుకు ఉంటారా? మర్చిపోయాను. ఇప్పుడు వరకు టోనీ మామయ్య దగ్గర ఉండి అలవాటైపోయింది. ఎంతవరకు టోనీ మామయ్యతో ఉండి అలవాటు అయిపోయిందా బాబు? అవును. అది సరే గాని ఎందాకలే అంత పొడవు అయిపోయి ఇప్పుడు ఏంటి ఎంత తగ్గిపోయావంటే? అంటే అప్పుడు నేను నీ కాంప్లైంట్ మొత్తం తినేసాను అందుకే. ర్యామ్ పొందని చెప్పి మొత్తం తగ్గిసావు అనమాట. అవును, సారీ ఫ్రెండ్లీ మామయ్య. సర్లే కానీ నీ సారీ ఎవరికి కావాలి? నన్ను కొత్తపేటకి తీసుకెళ్తానన్నావు. నేను తీసుకెళ్ళానంటే తీసుకెళ్ళను కొత్త బైక్లో. తీసుకెళ్ళు. నువ్వు నాకు చెప్పకుండా నా కాంప్లైంట్ మొత్తాన్ని తగ్గిసావు. క్షమించి సారీ, పనిష్మెంట్ ఇవ్వు. ఒక డబ్బా 1000 రూపాయలు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా? మరి పో, డబ్బులు ఇవ్వకపోతే నేను బండి ఎక్కిస్తాను. నువ్వు రారా, నువ్వు నేను బండెక్కి మనం బండెక్కి ఇప్పుడు టోనీ మోటుపతులు మావయ్య ఇంటి దగ్గరికి వెళ్దాం. అప్పుడు అంత దూరం వరకు నువ్వు నడుచుకుంటూనే రా. వద్దన్నానా? నువ్వు సైలెంట్ గా రారా ఫస్ట్. వీడికి ఇలాగే అవ్వాలి గైస్, లేకపోతే నా కాంప్లైంట్ మొత్తం తాగేసాడు. ఒక డబ్బా 1500. కావాలా లేకపోతే మా అమ్మాయి కావాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. అది సరే ఆలోచించానుగా. వచ్చి బండెక్కు. ఆగుతున్నానులే కానీ బండెక్కు. ఏడవకలే, పదా ఎక్కువ ఎక్కువ ఫాస్ట్గా. ఎక్కరా ఫాస్ట్గా. అయితే నువ్వు నడుచుకుంటేనే రా. మరి నువ్వే ఎక్కట్లేదు అంటున్నావు కదరా. వీడికి ఈ మధ్య బాగా ఎగస్టల్ ఎక్కువ అవుతున్నాయి. వినబడట్లేదురా, ఎంత దూరం వచ్చేసాను నేను. ఎర్రసించానుగా నాకు యాక్సిడెంట్ అయిందిరా. ఇప్పుడు లెగిచాను కానీ ఎక్కడున్నావురా సించాను? నాకు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఏడిగా సించాను గాడు. పదన్న మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్దాం. నా బండి ఏది? బండికి మళ్ళీ అంటే ఈ మధ్య నాకు రంగబాబా ఒక మంచి పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏంటంటే, ఓ గైస్, వావ్, వండర్ఫుల్. మన బైక్ పై నుంచి మన బైక్ ఒక ర్యాంప్ అయిపోయింది. ఫరారీ గారు ఇప్పుడే పైకి వెళ్ళింది. సరే అసలుకి ఈడేడి? అవును, చెప్పడం మర్చిపోయాను కదా, మధ్యలో ఆపేసా. మొన్న రంగబాబు నాకు కొన్ని పవర్స్ అయితే ఇచ్చారు. ఆ పవర్స్ ఏంటంటే, నేను ఫాస్ట్గా పరిగెట్టగలను, అలాగే ఎత్తుగా జంప్ చేయగలను. ఏడిడు గైస్, ఇక్కడ ఉన్నాడు. రారా ఫాస్ట్గా. నీకు బండి ఎక్కమని చెప్పాను, నువ్వే ఎక్కట్లే. నువ్వు యాక్సిడెంట్ అయిందంట. అవును, అయ్యింది ఇందాక. దేనికి? నేను వెళ్తుంటే నన్ను ఒక కారు వచ్చి గుద్దేసింది. చెప్పు. మళ్ళీ ఇంకో ర్యాంప్కి వెళ్దామా? ఇంకో ర్యాంపా? నేను వెళ్ళాను బాబు. మళ్ళీ మనకి ఏదో ఒక కారు
బైక్ దొరుకుతుంది. అలా అయితే వెళ్దాము. బట్ నీకు ఓకే కదా? నాకు ఓకే. నాకు ఓకే. మన అవెంజర్స్ అందరికి చెప్దామా ఒకసారి? చెప్దామా? పదే తీసుకెళ్దాం. థ్యాంక్ యూ మామయ్య. పర్లేదు లేరా. ఓకే గైస్, ఇప్పుడైతే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్తే వీడు మళ్ళీ ఇంకో ర్యాంప్ అడుగుతున్నాడు. ఈ ర్యాంప్ అయితే మనం అయితే సెట్ చేయాలి. మన ఊర్లో ఇంకా ర్యాంప్స్ లేవే. ఇట్స్ ఓకే. మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ర్యాంప్స్ అయితే చేస్తారు. ఓకే, నా దగ్గర చెప్పడం మర్చిపోయాను, నా దగ్గర కవసకి ఉంది. చూసారు కదా ఎలా ఉందో నా కవసకి. మొన్న కొత్తగా కొన్నాను నేను. ఓకే గైస్, పదండి. నేను అసలు ఈ గేమ్ చూడగానే నేనైతే షాక్ అయిపోయాను. అచ్చం GTA 5 లాగా అనిపించింది నాకైతే. పదండి. బాయ్. టోనీ మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు రా ఇప్పుడు? బాయ్. నాకు ఇక్కడ ఎందుకు చేయట్లేదు. రేపు వస్తాను. బాయ్. రేపు వస్తావా? ఇప్పుడు నేనేమన్నా ఖాళీగా ఉన్నాను. ఓ, ఇక్కడే ఉన్నావా? ఏప్రిల్ 4 మర్చిపోయావా మామయ్య? ఏప్రిల్ 22. సరేలే పద వెళ్దాం. మామయ్య ఆగు. ఆగానులే కానీ పద. మామయ్య మనం ఎయిర్పోర్ట్కి వెళ్దామా? ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఎందుకురా? ఎయిర్పోర్ట్ లో ఏమైనా కార్లు, ఏరోప్లేన్లు ఉండొచ్చా? అచ్చా అయితే పద. థ్యాంక్ యూ మామయ్య. కానీ నువ్వు నడుచుకుంటేనే వస్తానన్నావు కదరా? అవును మామయ్య, నాకు పర్లేదు. నాకు రంగబాబా పవర్ ఇచ్చినట్టు నాకు ఇచ్చాడు. అవునా? సరే అయితే పద. నేను పరిగెట్టుకొని వెళ్తా. వద్దులే, నేను నా కార్ అయితే వేసుకొని వెళ్తా. మీకు ఈ గేమ్లో కొన్ని చీట్ కోడ్స్ అయితే చెప్పడం మర్చిపోయాను గైస్. ఈ గేమ్లో మనకి కొన్ని చీట్ కోడ్స్ అయితే ఉన్నాయి, చెప్తాను చూసుకోండి. ఇప్పుడైతే ఒక కార్ చీట్ కోడ్ అయితే నేను మీకు చెప్తాను చూడండి. 666 కొట్టారంటే మీకు ఒక జీ వ్యాగన్ అయితే స్పాన్ అవుతుంది. దీనికైతే నేను కలర్ వేసుకుంటున్నా. పదండి ఇంకెళ్దాం. ఇక షిఫ్ట్ గారు ఎక్కడ ఉన్నాడు? మనం వెళ్దాం పదండి. వాడైతే కార్ ఎక్కడ ఉన్నాడు? నేను చంపేలేదు రక్షించగా. ఈ కార్ నా దగ్గర బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఈ కార్ నా మాట వినట్లేదు. బ్యాలెన్స్ అవ్వట్లేదు నా దగ్గర. చెత్త కార్. తప్పు చేసి తెచ్చాను ఈ కార్ని. మన ఎయిర్పోర్ట్ ఇక్కడ కదా, పక్కనే వెళ్ళిపోతాం. వీడెక్కడేం దొరుకుతాయి అన్నాడు, ఏం దొరకట్లేదు నాకు. రక్షించాన్ ఏంటి కేసు మాట వినబడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రక్షించాన్ గాయస్, నాకేదో టెన్షన్ గా ఉంది. నవ్వనని వచ్చి కుదేశారేమోనని. వీడేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రక్షించాన్
రేషించాన్ ఈడేంటికే సొలకట్లేదు పలకట్లేదు. ఏమైంది వీడికి? ఇక్కడ నాకు కనబడట్లేదు. రేషించాన్ గైస్ ఈడైతే నాకు కనబడట్లేదు ఇప్పుడు. ఏంటి ఏమైంది? షించాన్గా ఎక్కడున్నావురా? ఇంటికి వెళ్ళేసి చూసొద్దాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఉంటాడు. పైనుంచి చూసుకొని వస్తే కనబడతాడు అనుకుంటున్నా. వీడి ఇంటి దగ్గర అయితే లేడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ? మమ్మీ టోనీ మమ్మీ గారు ఇంటి దగ్గర ఎంతవరకు పిలిస్తే ఎరా పలకట్లే. సరే మమ్మీ కనబడ్డా లేదా? పద వెళ్దాం. మన టోనీ మామయ్య గైస్ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మన టోనీ మామయ్య అయితే నాకు ఒక ఐరన్ మ్యాన్ సూట్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి తెమ్మన్నాడు. అది కరెక్ట్గా హెలికాప్టర్స్ దగ్గర అయితే ఉంటుందంట. నేను మొబైల్లోకి వెళ్ళి అయితే ఆ సూట్ అయితే కొడితే ఆ సూట్ అయితే నా ముందుకైతే వస్తుందంట. అదొక పాస్వర్డ్ అయితే సెట్ చేశాడు. ఓన్లీ నేను టోనీ మాత్రమే దాన్ని తీయగలం. ఓకే అక్కడ నాకు హెలికాప్టర్స్ కనబడుతున్నాయి. పదండి వెళ్దాం. అందులో ఉన్న మధ్యన ఉన్న హెలికాప్టర్ దగ్గర అయితే అక్కడ రైట్ సైడ్ అయితే మనకి ఉంటుంది అన్నాడు. రైట్ సైడ్ అయితే ఉంటుందని అన్నాడు. పదండి దీంట్లోకి వెళ్ళి ఐరన్ మ్యాన్ ఇగోండి ఇక్కడే ఉంది. ఇక్కడైతే మన ఐరన్ మ్యాన్ అయితే కొడితే మన ఐరన్ మ్యాన్ సూట్ అయితే స్పాన్ అవుతుందంట. అవును కరెక్టే. మన టోనీ మాయ మనకి మంచి పాస్వర్డ్ చెప్పాడు. అలా అయితే ఎవరు తీయకుండా ఉంటారు. ఓకే గైస్ ఇప్పుడైతే మన ఐరన్ మ్యాన్ సూట్ అయితే స్పాన్ అయింది. సూట్ ఓన్లీ సూట్. దీంట్లో మన టోనీ మాయ లేడు. బట్ ఈ సూట్ మనల్ని వేసుకోవడానికి అవ్వట్లేదు. ఓన్లీ టోనీ మాయే దీన్ని అన్లాక్ చేయగలడు. మన టోనీ మాయని వెళ్ళి తీసుకొని వద్దామంటారా? పదండి ఇంటికి వెళ్ళి తీసుకొని వద్దాం మన టోనీ మాయని. పదండి మనం ఒక కార్ వేసుకొని వెళ్దాం. ఏ కార్ వేద్దాం అంటారు? నేను గేమ్ ఆడుతున్నాను. గేమ్లో చీట్ కోడ్స్ చెప్పుకుంటున్నాను. మనం ఇప్పుడు ఏ కార్ తీసుకుందాం? నాకైతే తోచట్లేదు ఏ కార్ తీసుకోవాలో. సరే ఏదో ఒక నంబర్ కొడదాము. వస్తే వస్తుంది. ఇదే నంబరు నాకు తెలియదు. నేను కొట్టేసా. ఓ మనకైతే మాన్స్టర్ అది మౌంటైన్ బైక్ అయితే దొరికిస్తుంది. పదండి ఫాస్ట్గా మన టోనీ మా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మన టోనీ మా ఇల్లు అయితే చాలా దూరం ఇక్కడ నుంచి ఐరన్ మ్యాన్ సూట్ అయితే మనం తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. అది సరే కానీ మనం ఐరన్ మ్యాన్ మామయ్య దగ్గరికి వెళ్ళైతే మామయ్య నాకు కూడా సూట్ వేసుకున్న పాస్వర్డ్ అయితే ఇవ్వు అని అడుగుదాం. టోనీ మామయ్య ఖచ్చితంగా ఇస్తాడు అని అనుకుంటున్నాను. నాకైతే దెబ్బ తగిలింది. బట్ ఏం పర్వాలేదు. అసలు ఈ షిన్చాన్ గా నాకు ఎందుకు కనబడట్లేదు? రే షిన్చాన్ గా ఏరా ఏమి నీకు యాక్సిడెంట్ అయింది? ఎక్కడరా? నిన్ను గుద్దినోడు ఎవడరా? చెప్పాడు సంగతి చెప్తా. సరేలేరా గైస్ మన షిన్చాన్ గారు అయితే చనిపోయాడు. వాడికి యాక్సిడెంట్ అయితే అయ్యింది. బట్ వాడైతే మనల్ని వెళ్ళమంటున్నాడు. గైస్ నాకు కూడా ఏదో అయ్యింది. బట్ ఏం పర్వాలేదు. నాకైతే రంగబాబా ఇచ్చిన మెడిసిన్ అయితే నా దగ్గర ఉంది. ఆ మంత్రాన్ని అయితే నేను చదువుకుంటే నాకైతే వస్తుంది. ఓకే నేనైతే హెల్తీగా ఉన్నాను. ఓకే
మన బైక్ ఏది దొరికింది, మనది దొరికింది. గైస్, మీకైతే ఈ వీడియోకి ఇంకా పార్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే మీకోసం అయితే పార్ట్స్ అయితే పెడతాను. ఫస్ట్ టోనీ మామయ్య ఇల్లు ఎక్కడ ఉందో ఎతకాలి. నాకైతే చాలా దూరం అని తెలుసు, అంతే. ఇల్లు ఎక్కడో తెలియదు నాకు. పదండి, అలా అల్లం ముందు కనబడుతుంది, లేకపోతే లేదు. టోనీ మామయ్య అయితే చాలా చిన్నిల్లే. ఏమో చెన్నెళ్ళు అనేది నాకైతే చెప్పాడు, బట్ అది నిజమో కాదో అన్నది నాకైతే తెలీదు. నేనైతే నమ్మను, ఎందుకంటే అంత కోటీశ్వరుడు చెన్నెళ్ళ, నేను నమ్మను. నాకైతే ఇదైతే తోడి మామయ్య ఇల్లు అయితే అనిపిస్తుంది నాకు. ఇదే గైస్ తోడి మా ఇల్లు. ఇక్కడైతే ఒకసారి చూద్దాం. టోనీ మామయ్య ఏంటి ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడున్నాడు? ఫోన్ చేస్తాను, ఆగండి. హలో టోనీ మామయ్య, ఎక్కడున్నావు? ఓ ఫ్రాంక్లిన్, నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? అదే నీ సూట్ తెమ్మన్నావు కదా, నీ సూట్ నేను వేసుకొని తెస్తున్నాను. నీ సూట్ ఎలా వేసుకోవాలో దాని పాస్వర్డ్ నాకు చెప్తే బాగుంటుందని. నా పాస్వర్డ్ నీకెందుకు చెప్తాను రా? మళ్ళీ నువ్వు ఏదైనా పోగొట్టావనుకో నాకు కోట్లలో నష్టం వస్తుంది. నేనేం పోగొట్టలే మామయ్య. ఓ అలాగా, సరే. ఇప్పుడు నీ సూట్ అలా కావాలైతే నేనైతే ఇప్పుడు ఊర్లో ఉన్నాను. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి తీసుకుంటాను. అలా అయితే ఓకే మామయ్య. ఊరు నుంచి వచ్చాకైతే తీసుకుంటాడంట. ఓకే గైస్, ఇప్పుడైతే వీడియో డ్యూరేషన్ లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది, కాబట్టి మీకైతే పార్ట్ 4 అయితే కావాలంటే కమెంట్ చేయండి. పార్ట్ 4 కావాలంటే కమెంట్ చేయండి, అప్పుడు నేను వెంటనే మీకోసం అయితే పార్ట్ 4 అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.